అక్కడ మీకు మంచిగా గ్లాస్ తాగదు లేదంటే వాళ్ళ మీద కేసు కట్టండి. వాటర్ గురించి పాయింట్ కాదు. ఇప్పుడు మందుకి అలవాటు పడ్డవాడు పెళ్ళాం మెడలో పుస్తెలైనా తెంచి వెళ్తాడు. అలా సినిమా కూడా మనకి వ్యసనమైన తెలుగు వాళ్ళకి మీరు నీ ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకుంటూ పోతే వాడు రేపు ఇదే పని చేస్తాడు. ఏదో అమ్ముకోనైనా సినిమా చూస్తే ఏదో అమ్ముకొని బెట్టింగ్ యాప్లు చేసినట్టు. అండ్ ఇంకొకటి ఈ ఐబొమ్మలో మీకు వచ్చే బెట్టింగ్ యాప్లు సరే సినిమా చూద్దామని చెప్పి పక్కన ఏదో డబ్బులు వస్తాయని చెప్పి దానికి పోయి నాశనం అయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఏదైనా సరే మీరు నియంత్రణ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అక్కడ టికెట్ ధర నియంత్రించలేకపోవడం మీ ఫెయిల్యూర్. అలాగే ఇక్కడ సినిమా నెట్ఫ్లిక్స్ ఈ వెబ్సైట్స్ లో ఐబొమ్మ లాంటి వాటిని నియంత్రించలేకపోవడం కూడా మీ ఫెయిల్యూర్. అది వదిలేస్తారు, ఇది వదిలేస్తారు, హ్యాపీగా చేసుకోండి అన్నట్టు ఇచ్చేసి. కానీ రవి చేసింది దేశద్రోహం కిందకి వస్తుంది. ఎందుకంటే ఉరి తీయాలని చెప్తా ఉన్నారు కదా. అంటే అంత ఉరి తీసేయాల్సినంత చట్టాలు ఉన్నాయి. నచ్చిన విషయాన్ని మనం ఎన్కౌంటర్ చేయండి అంటే చట్టాలు ఒప్పుకోవండి. ప్రజల డిమాండ్ ఈ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఆల్రెడీ ఫేక్ ఎన్కౌంటర్ జరిగినాయి. దాని మీద కేసు ఎదుర్కొంటున్నారు, బాధ్యులయ్యారు. జనం కోరుకున్నంత మాత్రాన నువ్వు ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం లేదు. దాని ఇన్ఫ్లుయెన్స్ కావద్దు. అట్లా అనోనిమస్ ఎన్కౌంటర్ చేయమని అంటాను. ఒకవేళ రవి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇది మెయింటైన్ చేయడానికి గ్యారంటీ ఏమన్నా సార్? దొంగతనం చేసాడు మర్చిపోతాడా బ్రదర్? రవి ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ వీళ్ళందరూ ఇప్పుడు దొంగతనము థెఫ్ట్ అని అంటున్నారు కదా. చాలా మందికి తెలియని విషయం రెగ్యులేషన్ ఇంకోటి అంటారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మిస్యూజ్ ఆఫ్ వెబ్సైట్ ఫస్ట్ ఆర్ మిస్యూజ్ ఆఫ్ ద కంటెంట్. మిస్యూజ్ ఆఫ్ ద కంటెంట్ కి క్రైమ్ ఏంటో చూసుకుంటే దానికి థెఫ్ట్ అన్నారు. మిస్యూజ్ వేరు, థెఫ్ట్ వేరు. నేను అందుకే చెప్పా. ఇప్పుడు ఇక్కడ నేనేం ఇక్కడ ఏం చెప్తున్నా ఇప్పుడు సరే ఇక్కడ అంతా ఇంతమంది కూర్చున్నారు కదా. నాకు సింపుల్ క్వశ్చన్ అండి. అమెరికాలో ఒక వ్యక్తి ఇంగ్లీష్ వ్యక్తి అక్కడ ప్రైమ్ దాంట్లో తెలుగు సినిమా చూసుకొని అతను రికార్డ్ చేసుకొని తన వెబ్సైట్ లో పెట్టుకున్నాడండి. సపోజ్ ఇండియాలో ఎవరో నాలాంటోడో ఆయనలాంటోడో ఎవరో సినిమా చూశారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒక ప్రొడ్యూసర్ ఆయనలాంటోడు పోయి క్రైమ్ కడతాడు. సపోజ్ అనుకోండి ఎఫ్ఐఆర్ కట్టారు, బాగుంది. ఇది మొత్తం జరిగేది ఇక్కడ అమెరికాలో. ఈ పోలీసులు అక్కడికి వెళ్ళి అతను తీసుకొస్తారు. ఒక్క నిమిషం మాట్లాడండి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఆయన అన్నారు కదా సార్. ఇప్పుడు మీకు తెలుసుకోండి ఇక్కడ నేను చెప్పేది వినండి. ఇప్పుడు ఇక్కడ క్రైమ్ కట్టిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత మీరు ఆ కంట్రీకి మీ పోలీసులు అంటే ఇండియన్ పోలీసులు అక్కడికి వెళ్ళారనుకోండి, ఫస్ట్ ట్రెటీస్ ఇవ్వంటారు. వినండి ట్రెటీస్ తీసుకున్న తర్వాత ఈ క్రైమ్ ఎక్కడ జరిగింది అంటే అక్కడ జరిగింది అనుకోండి, ఇది నీకు నాకు ట్రెటీస్ లేదన్నా పక్క పోంటారు ఫస్ట్. పాకిస్తాన్ లో జరిగింది అనుకోండి, దావూద్ ఇబ్రాహిం ఎప్పటికీ ప్రొటెక్ట్ చేస్తూ అక్కడే పెడతారు. అలాగే మనకి మన ఫ్రెండ్ కంట్రీ శ్రీలంక బంగ్లాదేశ్ పిఎం కూడా ఇక్కడ ఉందిగా. ఉరి శిక్ష వేస్తే బంగ్లాదేశ్ పిఎం ఇక్కడ ఉందిగా. కరెక్ట్. అదే రోహింగ్యా వచ్చేసారని చెప్పేసి తరమండి అంటారుగా. డిపెండ్స్ అపాన్ ద రిలేషన్స్ బిట్వీన్ టూ కంట్రీస్ మధ్య డిప్లొమసీ ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది. డిప్లొమసీ బాగుంటే ఇమీడియట్ గా ఫ్రాన్స్ నుంచి ఎఫ్ఐఆర్ కట్టి దాని ప్రొసీజర్ విల్ ఫాలో అయిపోతుంది. డిప్లొమసీ ఉన్నంత మాత్రం సరిపోదు. బట్ ఈయన ఎక్స్ప్లాయిట్ చేయాలనుకుంటే ఇటువంటి చెప్పినట్టు ఏమైనా ఉందంటే ఈ లూప్ హోల్స్ ని ఎత్తుకొని వాళ్ళ లాయర్ ఫ్రాన్స్ లో పెట్టారా లేదా అని చూసుకొని ఆ రకంగా అంటే పూర్తిగా ఈ పైరసీని కట్టడి చేయాలంటే అంటే ఎటువంటి ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండి. ఇప్పుడు పైరసీ అనేది మనం ఎందుకు అంటున్నాం? ఏదైనా అవైలబిలిటీ అంటే న్యాచురల్ గా అవైలబిలిటీ ఉన్న దాన్ని కట్టేల్ చేసినప్పుడే క్రైమ్ అనేది జరుగుతుంది. రైట్? వై యు ఆర్ కట్టేలింగ్ దట్? ఎందుకు నువ్వు అంత దాన్ని కట్టేల్ చేయాలనుకుంటున్నావు? వాళ్ళ కట్టేల్ చేయడం కూడా ఇట్స్ ఎ క్రైమ్. ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో కాబట్టి ఒక నిమిషం ఇప్పుడు సినిమా అనేది ఉండండి, ఒక నిమిషం కంప్లీట్ చేస్తాను నేను. సరే అందరూ తెలుసుకోండి ఫస్ట్, సినిమా ఇస్ నాట్ ఎ ప్రాఫిటబుల్ బిజినెస్. అది తెలుసుకోండి ఫస్ట్. సినిమాటోగ్రఫీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ద పీపుల్ ఓన్లీ. దానికి ఒక చట్టం ఉంది. ఎందుకు మీకు రిబేట్స్ ఇస్తున్నారు, ఎందుకు మీకు సబ్సిడీలు ఇస్తున్నారు, ఎందుకు మీకు ల్యాండ్లు ఇస్తున్నారు? పనిలేకన గవర్నమెంట్ కి స్టేట్ కి ప్రజల యొక్క ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కూడా ఫండమెంటల్ లానే వస్తుంది. మనకి డిపిఎస్పీస్ లో వస్తుంది కాబట్టి మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. అక్కడ ఏంటి రిబేట్స్ కావచ్చు, ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కావచ్చు, ఇవన్నీ మీరు అవన్నీ జనాలకు చెప్పట్లేదు, మీ ఆర్టిస్టులకు చెప్పట్లేదు, మొత్తం మీరు ఎంజాయ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంతమంది యొక్క కెరియర్ ని నాశనం చేసినప్పుడు ఇప్పుడు వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలిగా. మరి ఆర్టిస్టులు అందరూ పోయి వాళ్ళ మీద క్రైమ్ కట్టండి, కేసులు కట్టండి, చూద్దాం ఇదే యాక్షన్ ఉంటది మన మీద. సార్ గవర్నమెంట్ అది చేయాలి అలా అని గవర్నమెంట్ అది కూడా చేయాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద పిల్లేయండి మీరు ఫస్ట్. కంప్లైంట్ ఉండాలి కదా ఫస్ట్. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ఎవరిని విమర్శించడానికి మాట్లాడలేదు కానీ RRR RRR అనే సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ బ్రిటిష్ వాళ్ళకు బానిసగా చూపించిండు. మనం అందరం చూసినాం, సప్పట్లు కొట్టినాం, పోలీస్ డ్రెస్ వేసుకొని. అల్లూరి సీతారామరాజు నిజ జీవితంలో ఎప్పుడైనా బ్రిటిష్ వాళ్లకు పోలీస్ డ్రెస్ వేసుకొని ఉద్యోగం చేసిండా? చరిత్ర ఉన్నదా? వినండి సార్, నేనేమంటున్నా, ఎక్కడైనా చరిత్రలు ఉందా? అది లేదు. మరి అది క్రైమ్ కాదా?
నీకు ఆ క్యారెక్టర్ అల్లూరి మరి అడ్వకేట్ నాగసాల సినిమా విషయం ఎందుకు మీలాంటి పెద్ద మనుషులు వేయాలి కదా, అది కూడా క్రైమ్ అవుతుంది. ఆయన చెప్పింది అక్షరాలు నిజం. యాక్చువల్ గా సినిమాటోగ్రఫీ డ్యూటీ ఏంటంటే ఉన్నదాన్ని ఉన్నట్టు చూపించి ఎక్స్పోజ్ చేయడమే వాళ్ళ డ్యూటీ. అదే సినిమాటోగ్రఫీ అంటే. అంతేగాని క్రియేటివిటీ చేసి క్రైమ్ నేర్పించడం కాదు. అందుకే చరిత్ర సినిమా వచ్చి మొత్తం వక్రీకరణ, ఎవరైనా కేసేసారు, ఇంకా భజన చేసారు, ఇంకా బాగుందని చెప్పి దానికి అవార్డు విషయం. కానీ నేను ఏమంటున్నా బ్రదర్, ప్రతిదీ నివారణ ఉండాలి. నివారణ చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి. అది లాకు సంబంధించి కానీ పోలీస్ క్రైమ్ కి సంబంధించినవి కానీ ఏమున్నా కూడా చట్టాలు మనం పటిష్టంగా అమలు చేయకపోవడం వల్లే నేను కాకపోతే ఇంకోటి పుడతాడు, వాడు కాకపోతే ఇంకోటి పుడుతున్నాడు. ఆ పుట్టకుండానే ప్రయత్నం చేయాలంటున్నాను. రవిని అరెస్ట్ చేశారని చెప్పేసి ప్రజలు ఎవరు వాళ్ళ అతనికి సపోర్ట్ చేయట్లేదు. అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సేమ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ కామన్ సిటిజన్ కూడా వస్తుందా రాదా స్టేట్ నుంచి అని మాత్రమే అందరు క్వశ్చన్ చేస్తున్నారు తప్ప అతను అరెస్ట్ చేశారని చెప్పి సింపతి చూపించడమో లేకపోతే దాని క్రైమ్ ని కట్టి మీరు ఇన్వెస్టిగేట్ చేద్దాం పబ్లిక్ ఎవరు అన్నట్లా చాలా మందికి తెలియని విషయం. సోషల్ మీడియాలో ఏం ట్రోలింగ్ జరుగుతుందంటే ఒకటి కెన్ వి గెట్ ఆల్సో సేమ్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్? అర్థమైందా మీకు? కెన్ వి గెట్ కాదు కెన్ వి గెట్ ఏ సేమ్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ద స్టేట్ అనేది అడుగుతున్నారు. అది వస్తుందా రాదా అనేది మాత్రం సింపుల్. వస్తుందంటే ఇవ్వండి. ఇక్కడ పోలీస్ పని ఏంటంటే ప్రొడ్యూసర్ల రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడం, పొలిటీషియన్స్ పని ఏంటంటే జనాల ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడం. పోలీసులు వాళ్ళ డ్యూటీ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది ఇప్పుడు ఈయన పట్టుకొని. బట్ పొలిటీషియన్స్ వాళ్ళ డ్యూటీ చేస్తున్నారా? పాప్కార్న్ రేట్ నాకు ఎందుకు తగ్గించట్లేదు, టికెట్ రేట్ ఎందుకు తగ్గించట్లేదు? సో ఆయన చేశారు పొలిటీషియన్స్. సార్ మీరు డ్యూటీ చేయండి, గవర్నమెంట్ సార్ మీరు తగ్గించండి, ఇవి తగ్గించండి. జనాలు వ్యతిరేకత తగ్గించుకోవడం కానీ సరే ఈ పర్టికులర్ స్టేజ్ లో ఒక్క ప్రకటన ప్రభుత్వం నుంచి సార్ ఇవాళ నుంచి 100 లేకపోతే 200 లేకపోతే 150 మించి మేము టికెట్లు పెట్టాం, ఇదిగో ఎవడు కూడా 200 మించి పాపకాయ నమ్ముకోవడానికి లేదు. మళ్ళీ పెద్ద ఉద్యమం వస్తుందండి. శేఖర్ భాష పెద్ద ఉద్యమం వస్తుంది. లా తయారు చేయడం అనేది పొలిటీషియన్స్ పని, లాని ప్రొటెక్ట్ చేయడం అనేది వీళ్ళ పని. ఈ లా చేయకపోవడం అనేది పొలిటీషియన్స్ తప్పు. అదేనండి శేఖర్ భాష రవికి ఉందనుకుంది. సో రవిని ప్రొటెక్ట్ చేయాల్సిన పని అవద్ది పోలీసులు కాదు, పొలిటీషియన్. ఇప్పుడు ఆయన విడిపించారనుకోండి ఎవరన్నా పొలిటీషియన్, ఆయనకి అబ్బా ఓట్లు పడతాయేమో. జనాల ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడం కదా. ఇప్పుడు ఓవరాల్ గా ఈ సిచ్యువేషన్ అయిపోయింది. మీరే తీసారు సార్. కంప్లీట్ గా ఒక రెండు ముక్కల్లో చెప్పాలంటే, ఎందుకురా రాత్రి ఏటీఎం చోరీ చేసావని పోలీసు, నిన్న నువ్వు పెట్రోలింగ్ కి రాలేదు, నిన్ను సస్పెండ్ చేయాలి, నువ్వు వచ్చుంటే నేను చేస్తుండే కాదు కదా వీడు. ఇట్లుంది సిచ్యువేషన్. ఇప్పుడు పోలీసుని సస్పెండ్ చేయాలా, దొంగను అరెస్ట్ చేయాలా? అండ్ ఇంకొకటి జనాల్లో పెరుగుతున్న మద్దతు, ఇప్పుడు జనాల్లో పెరుగుతున్న మద్దతు కరెక్ట్ అంటే మనం దానికి అలవాటు పడిపోయాం. అంటే తప్పు చేయడానికి ఆయన అలవాటు పడ్డాడు, తప్పుని చూడడానికి మనం అలవాటు పడ్డాం. దీని ఎంకరేజ్ స్టోటపురం లేకపోతే ఇలాంటి ఒకప్పుడు దాంట్లో చాలా మంది దొంగలు ఉండేవాళ్ళు, ఉండిండో దొంగలే ఉండేవాళ్ళు ఒకప్పుడు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు లేదు. అలాంటి ఒక ప్లేస్ ఉంది అనుకోండి, ఆ ప్లేస్ లోకి వెళ్ళి నిజాయితీగా ఉంటారంటే నువ్వు చెడ్డపడమైపోతావు. ఇప్పుడు జనాలందరినీ పైరేసీ అనేది నార్మలైజ్ చేసేసావు, ఫోన్ అనేది నార్మలైజ్ చేసేసావు. ఈ వాళ్ళు వచ్చి ఇది తప్పు అని నువ్వు చెప్తే ఎవడరా చెప్పింది అని చెప్పి కామెంట్లు పెడుతున్నారు. సో ఎవరికి తప్పు? అది నార్మలైజ్ చేయించింది ఎవరు? నోడల్ ఆఫీసర్ ఆయన చెప్పినట్టు. లేకపోతే మనం ఎలా చేసాం వీటిని, ఇవాళ మనం నాలుగు బాధపడాల్సి వస్తుంది. అది సో నా డిక్షనరీలో ఇంపాసిబుల్ అనే పదమే లేదని చెప్పి ఎవరన్నా అన్నారనుకోండి, ఇప్పుడు ఏడ్చేం లాభం? కొనుక్కునేటప్పుడు చూసుకోవాలి కదా. అలా అలో చేయకముందే మనం ఆలోచించాలి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. చైనా ఆదర్శంగా తీసుకొని మనం వీటిని కట్టడి చేయొచ్చు. దట్ ఈస్ పాసిబుల్. ఇట్స్ నాట్ పాసిబుల్. నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. నేను అనేది ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడు ఇట్స్ ఇంపాసిబుల్ అంటున్నా, ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా వెబ్సైట్స్ బ్లాక్ చేస్తారండి. ప్రైమ్ టీవీ లేకపోతే నెట్ఫ్లిక్స్ అనేది వరల్డ్ వైడ్ వస్తుంది. నేను సబ్స్క్రిప్షన్ అమెరికాలో తీసుకున్నా, నా వెబ్సైట్ లో నేను అప్లోడ్ చేసుకుంటా. నా వెబ్సైట్ లో అక్కడ నాకు ఇప్పుడు నువ్వు ఇక్కడ బ్యాన్ ఎలా చేస్తావు దాన్ని? అమెరికాలో చేసిన వెబ్సైట్ అయినా కూడా ఇండియాలో రావాలంటే ఛానల్ రావాలి చేస్తే ఖచ్చితంగా చెప్పింది చేస్తే సాఫ్ట్వేర్ కంపెనీలు ఏమి ఉండవు. మళ్ళీ మొదటికి వచ్చింది
మీరు ఎప్పుడు చేస్తారు? ఏ కంపెనీ ఉండవు ఇక్కడ. నీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడో ఒక ఛానల్ పెట్టేసుకుని అక్కడ ఏదో చేసేస్తాను ఇండియా ఎలా చేస్తామంటే ఎట్లా ఒప్పుకుంటా సార్? ఇండియా కొన్ని నార్మ్స్ ఉన్నాయి, కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. నార్వేలో అన్ని రైట్ అవ్వచ్చు, ఇక్కడ రాంగ్ అని. ఇప్పుడు మనం ఖచ్చితంగా Exactly, నేను అదే చెప్తున్నాను. ఫైర్ వాల్ అనేది ఉండాలి. మీకు మళ్ళీ మీ పాయింట్ అర్థం కావట్లేదు. మన చట్టం ప్రకారం ఏదో అనుమతించదో అవి ఇక్కడ ప్లే కాకుండా వీళ్ళు ఖచ్చితమైన సాఫ్ట్వేర్ ఆ సిస్టమ్ తయారు చేయాలి. సో ఇది చాలా కానీ ఇంకో జాని కానీ అబ్బా ఇదేంటి పవర్ సైట్ కానీ లేదా ఇప్పుడు ఐ బొమ్మ మీ బొమ్మ ఇంకో బొమ్మ పేరుతో ఏదో వస్తుంది. నీ చట్టం ప్రకారం ఏవి అనుమతించవు, వాటిని ఏవి కూడా ఇక్కడ ప్లే అవ్వడానికి ఓపెన్ అవ్వడానికి వీల్లేదు. ఇక్కడ ఉదాహరణకు సిక్కిం రాష్ట్రంలో లాటరీ గేమ్ ఉంది, గోవాలో గేమ్ ఉంది, ఇక్కడ ఉంది. నువ్వు అక్కడ పోయి ఆడుకోవచ్చు, అక్కడ చెల్లుతుంది. కానీ అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఆడతా, ఆ పేరు పెట్టి ఇక్కడ ఆడుతా అంటే చెల్లదు. అంటే మనం ఉండే ల్యాండ్ ఏ జుడిషియరీ ఉంది, ఆ చట్టం ఏ అమలు ఉంది, మన ఇండియాలో ఉంటే